మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమారు 200 దేవాలయాలపై దాడులు జరగడం, పెద్ద ఎత్తున అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి, ఆయన అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ప్రతిపక్షాలపైన దమనకాండ ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఆయన అనేక విషయాలు మాట్లాడి ఏ దేవాలయాల యొక్క దాడులు ఎందుకు జరిగాయి, దానికి కారణాలు చెప్పకుండా అంతర్వేది రథం కాలింది, దానికి తిరిగి మేము నిర్మాణం చేసాం. ఏదైతే రామతీర్థంలో రాముడి యొక్క శిరస్సేదనం జరిగింది, తిరిగి రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. అంతర్వేదిలో మన పిఠాపురం సంబంధించిన ఏవైతే దేవాలయంపై దాడులు చేశాయి దాంట్లో పిచ్చివాళ్ళ నేపథ్యం చేసి వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పారు. ఆ టైంలో డీజీపీకి ఉన్న గౌతమ్ సావంత్ కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడటం జరిగింది. వైసీపీ కండువా కప్పుకున్న పోలీస్ ఆఫీసర్గా వ్యవహరించి ఆయన ఆ రోజు జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా ఆ రోజు టీడీపీ బీజేపీ చేసింది అని చెప్పి ఒక మాట చెప్పడం ఏదైతుందో, ఒక అధికారిగా ఒక బాధ్యత కలిగిన డీజీపీగా తగదని చెప్పి మేము అప్పుడు పెద్ద పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు చెలో డీజీపీ కార్యాలయం చెప్పారు. ఆ విధంగా మేము వెళ్ళటం, అరెస్ట్ అవ్వటం, అలాగే మా పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ ఇంత బాగా చెప్పకుండా ఎటువంటి విచారణ చేయకుండా దాన్ని ఆ విధంగా వదిలేయడం జరిగింది. ఇవాళ కూటమి ఆధ్వర్యం తప్పనిసరిగా ఈ యొక్క టెంపుల్స్ అన్నింటినీ విజిట్ చేసి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. దేవాలయ వ్యవస్థ దాని పవిత్రతలో ఎటువంటి రాజీ లేని పోరాటం మేము చేస్తాం. అది తిరుమల తిరుపతి దేవస్థానమైనా చిన్న చిన్న దేవాలయాలైనా వాటన్నిటి సంరక్షణ, వాటి యొక్క పవిత్రత, దాని యొక్క స్థాయి పెంచే విధంగా పర్యాటకులకి అలాగే ఎవరైతే భక్తులకి అది అద్భుత ఆలంబనంగా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకి స్వదేశీ దర్శన్ అనే స్కీమ్లో వాళ్ళకి రోడ్లు కానీ వసతులు కానీ మేము నిర్మాణం చేస్తున్నాం. అలాగే ప్రసాదం స్కీమ్స్లో కూడా మొత్తం రాష్ట్రం నుండి సుమారు 8 దేవాలయాలకి ఇప్పటికే సుమారు 500 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా త్వరలో మిగతా వాటికి కూడా ఇచ్చే పరిస్థితి తీసుకురావటం, ఒక ఏవైతే మన ప్రాంతంలో క్యారిడార్స్ అంటారు ఆ విధంగా వైష్ణవ్ సర్క్యూటు, అలాగే శైవ సర్క్యూటు, అలాగే బుద్ధిస్ట్ సర్క్యూట్ ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా అటువంటి సర్క్యూట్స్ పెంపొందించే ప్రయత్నం కూటమి ద్వారా చేస్తాం. మనకి పంచారామాలు మన ప్రాంతాల్లో ప్రసిద్ధి, దాంట్లో భీమేశ్వరుడు కూడా ఉన్నాడు. ఆ విధంగా ఈ యొక్క పంచారామాల యాత్ర అనేది ఆంధ్రులకి అటువంటి ఒక గొప్ప ఒక అంశం. కానీ తప్పనిసరిగా ఈ పంచారామాల దర్శనం సంబంధించిన రోడ్ నెట్వర్క్స్ వీటిని కూడా పెంచి అందరూ ఒకే రోజు ఉదయం నుంచి అంటే ఉదయం నుంచి సూర్యాస్తమం లోపు ఈ పంచారామాలు తిరిగే వ్యవస్థను కూడా అటువంటి ఆలోచనలు కూడా కూటమి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రాంతం భీమవరానికి సంబంధించిన ఏవైతే చాలా లాంగ్ పెండింగ్ నరసాపురం సంబంధించిన రోడ్డు అలాగే రైలు సంబంధించిన అంశాలు మన గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తయింది. దానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సింది సకాలంలో ఇవ్వని కారణంగా ఈ జాప్యం జరిగింది. త్వరలో పూర్తి స్థాయిలో ఇవాళ కనెక్టివిటీ పెరగబోతుంది. ఒక అద్భుతమైన హైవే కత్తిపూడి నుంచి బాపట్లకి ఒంగోలు వరకు వచ్చే ఏదైతే రోడ్డు ఉందో నేషనల్ హైవే 314 అది గేమ్ చేంజర్గా మేము భావిస్తున్నాం. అది కత్తిపూడి నుంచి కాకినాడకి పూర్తయింది. కాకినాడ మీదుగా అమలాపురం మీదుగా అది 165 NH 160 అది దాని నుంచి అక్కడి నుంచి మన భీమవరం, అలాగే ఇక్కడి నుంచి మచిలీపట్నం బాపట్ల మీదుగా ఒంగోలుకి కలిసి ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో ఇది పెద్ద గేమ్ చేంజర్గా భావిస్తున్నాం. మన ప్రాంతం యొక్క సమగ్ర మార్పుకి ఇదే కారణం కాబోతుంది. దీంతో పాటు ఏదైతే కాకినాడ నుంచి నర్సాపురం ఏదైతే రైల్వే లైన్ ఉందో దాన్ని కూడా మన ప్రాంతానికి మొత్తం పర్యాటకంగా అలాగే ప్రయాణికులకు కూడా అది మంచి సోపానంగా మారబోతుంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, పోర్ట్స్ ఇవన్నీ కూడా అద్భుత అనుసంధానం జరుగుతూ మన ప్రాంతం యొక్క సమగ్ర వికాసానికి కారణం కాబోతుంది. వీటన్నిటిలో కూడా మేము కూడా భాగస్వాములు ఉండి ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో వాటిని తీర్చి ముందుకెళ్లే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ యొక్క సంస్థల్లో చిరకాలం నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని జిల్లాలతో అన్ని గ్రామాలతో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అందరితో చనువుగా ఉండేటువంటి వ్యక్తి, ఒక సాధారణ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడితే ఏ రకమైనటువంటి అనుభూతి పొందొచ్చు అనేటువంటి వాతావరణం రాష్ట్రంలో కనపడతాం. మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలుగా పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో
వారందరికీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా కేంద్ర మంత్రిగా నేను, సోమ వీర్రాజు గారు శాసనమండలి సభ్యులుగా, పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులుగా, పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా అయినాడు. కొంత వయసు రీత్యా తేడా ఉన్నప్పటికీ అందరూ కూడా ఒకే జనరేషన్లో పనిచేసాం, కలిసి పనిచేసాం, టీం వర్క్.